హాయ్ అండి. ఓం నమ శివాయ. పెద్దలకి నమస్తే, పిల్లలకి హాయ్. మేము శ్రీశైలం వెళ్తున్నాము. మా వారు మా పెళ్ళికి ముందు మొక్కుకున్న మొక్కు. మా పెళ్ళి బాగా జరిగితే నేను హ్యాపీగా ఆయన్ని చూసుకుంటే, ఆయన నన్ను బాగా చూసుకుంటే అన్న ఏదో మొక్కుకున్నారంట. అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పట్టుబట్టి వెళ్దాం 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 శివయ్య దర్శనం ఇవ్వి అని అడిగి వెళ్ళామన్నమాట. ఖాళీగా అక్కడ వాంతులు వాంతులు, కారు పడదు బస్సు పడదు. నాకేంటో అక్కడ బస్సు అతను ఎదరు చెక్కింగ్ చేసుకోవడానికని మమ్మల్ని అక్కడ ఆప్ చేసి వెళ్ళారు. అక్కడ చిన్న పిట్ట ఎంత అందంగా ఉందో మా వారు ఫోన్లో క్యాప్చర్ చేశారనమాట. గుండుకు ముందు గుండుకు తర్వాత. ఈయన గుండె యాస్ రాలేదు, బాగుంది. శివయ్య దయ. సమస్యలు అందరికీ వస్తాయి. మనం ఎలా తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఎంజాయ్ చేస్తున్నామా, వాటిల్ని తప్పించుకుంటూ అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నామా అన్నది ముఖ్యం. వాంతులు మరి మామూలుగా అవ్వలేదు. మొహం పీక్కుపోయి ఆ మొహం చూసారుగా. స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ. ఎట్టకేలకు సూపర్ దర్శనాలు అయిపోయాయి, అభిషేకాలు అయిపోయాయి. లోపల అక్కడ ఫోటో రూము చాలా బాగుంది, అంతా సూపర్గా జరిగింది. ఈయన గుండు చేయించుకుని ఇంకా కలర్ వస్తారు, నాకు అదే కుళ్ళు వచ్చేస్తుంది. నెక్స్ట్ సాయంత్రం బస్సు ఎక్కడానికి వచ్చేసాము. మొక్కుని కూడా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. అంతా శివయ్య దయ. థ్యాంక్ యూ పరమేశ్వర ఈశ్వర. జుట్టుతో ఫోటో, గుండుతో ఫోటో. చలి ఎంత చలో, ఎంత అందంగా ఉందో వెదర్. అక్కడ కొండెక్కే ముందు కాఫీ కాపారనమాట. కాఫీ శ్రీశైలంలో ఎక్కడ కోతులకి బిస్కెట్లు వేయకని రాసేసారు 10,000 జరిమానా అని. నేనేమో తీసుకొచ్చి ఇంకా ఎలాగా దిగిపోయాం కదా కొండని, బయట వెళ్ళే దారి